హరే కృష్ణ అండి. భాగవతంలో దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని గురించి నారదుడు అన్ని తరగతులకు చెందిన మానవులకు వ్యాస మహర్షి ద్వారా తెలియజేశారు. శ్రీమద్ భాగవతంలో అచంచలమైన పరమ పవిత్రుడైన దివ్యమైన శ్రీకృష్ణ భగవానుని గురించి చెప్పబడింది. ఇక్కడ ఒక విషయం గమనార్హం అండి. శ్రీకృష్ణ భగవానుని లీలలు అంటే సామాన్యమైన మానవునికి అతీతములు, దివ్యములు. శ్రీకృష్ణుని గురించి తెలుసుకోవాలి అంటే శ్రీమద్ భాగవతం చదివి అవగతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్రామాణికమైన కల్పితాలైన గ్రంథాలను పఠించి మోసపోవద్దు. అంతేగాక ఈ కలియుగంలో మానవుని భ్రష్టు పట్టించే అనేక కాల్పనిక అప్రామాణికమైన గ్రంథాలు మక్కువగా గోచరిస్తున్నాయి కదా. అందుకే మానవుడు జాగరూకతతో ప్రామాణికమైన కల్పనలు లేని పురాణ గ్రంథాలను ఎంచుకొని మన మార్గాన్ని సుముఖం చేసుకుందాం. భగవంతుడిని గురించి తెలుసుకోవాలి అంటే వినయంతో, భక్తితో, శ్రద్ధతో మనం ప్రయత్నించాలండి. నిజంగా చెప్పాలి అంటే ఈ భౌతిక ప్రపంచంలోకి మనం రెంటకి వచ్చాం. అసలైన మన సొంత ఇల్లు భగవంతుని ధామమైన భగవద్ధామం. దాన్ని విస్మరిస్తున్నాం. అశాశ్వతమైన భౌతికమైన కోరికలకు బందీలమై భూలోకమైన మత్స్యలోకంలోనే జన్మలుగా సంచరిస్తూ జన్మ మృత్యు జరావ్యాధులను అనుభవిస్తూ 84 లక్షల జీవరాశుల్లో ఏదో ఒక జన్మను అనుభవిస్తూ వస్తున్నాం. ఇప్పుడు మానవ జన్మ అనేది మనకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఈ జన్మలోనైనా దేవాతి దేవుడైన మన తండ్రి అయిన శ్రీకృష్ణుని యొక్క శుద్ధ భక్తియుత సేవలో నియుక్తమై భగవద్ధామానికి చేరుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆ దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని సాంగత్యం కావాలన్న దృఢ నిశ్చయంతో మానవుడు ఈ కార్యాన్ని చేపట్టాలి అని భగవద్గీతలో చెప్పబడింది. అదేమనగా శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం. అనగా విష్ణువుని గూర్చి వినుట, కీర్తించుట, స్మరించుట. ఈ భక్తి రసాలలో ఏదేని రసం ద్వారా చివరకు ఆ దేవదేవుని సాంగత్యం సాధించవలనన్న దృఢ నిశ్చయం కలిగి ఉండి అందులో విజయం సాధించుట కొరకు అతడు తన మనోవాక్కాయ కర్మలన్నిటినీ ఆ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని సేవలోనే వినియోగించును. అది ఏ పరిపూర్ణమైన కృష్ణ చైతన్యం, అది ఏ పరమ గుహ్య జ్ఞానం. మరికొంత నాకు తెలిసిన భగవత్ జ్ఞానాన్ని మీతో పంచుకుంటాను. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఆ శ్రీకృష్ణ భగవానుని సేవించుటకు నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. వాటి గురించి నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. హరే కృష్ణ.